ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు శ్రీశైలం ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మరియు పెరిక ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నల్లపు రామయ్య గారు యొక్క సంతాప సభ ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ఆయన ఒక గొప్ప పారిశ్రామికవేత్త. నా పెరికకుల సామాజిక వర్గంలో ఒక గొప్ప పారిశ్రామికవేత్తను నేను చూస్తున్నాను అంటే నా నయనాను ధన్యం. పెరిక జాతికి ఒక రత్నం అని చెప్తున్నాను. ఎందుకంటే పెరిక జాతి ఆంధ్రప్రదేశ్ పెరికకుల చరిత్ర రాయవలసి వస్తే మరి స్వర్గీయ నల్లపు రామయ్య గారు ఒక అధ్యయనం అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆయన కొందరివాడు కాదు, అందరివాడు. ఈర్ష, ద్వేషం, మరి కార్పుణ్యాలు ఏమీ లేని సాత్వికమైన మనసుని నేను తెలియజేస్తున్నాను. నాకు ఎలా తెలుసంటే ఆంధ్రప్రదేశ్ వడ్డేశ్వరం పెరిక భవన నిర్మాణంలో కానివ్వండి, శ్రీశైలం మరి వసతి మరి కళ్యాణ మండపం విషయంలో కానీ అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడే విధానం చూసి, ఆయన యొక్క నడవడిక చూసి మేము చెప్పగలుగుతున్నాం. మరొక్కసారి ఆయన అందరి వాడు, ఈర్ష లేదు, గర్వం లేదు, అందరినీ ప్రేమించేవాడు, అందరి ప్రేమను పొందిన మానవతావాది ప్రేమమూర్తి. పెరిక పారిశ్రామికవేత్తగా ఎదిగిన విధానం అనితర సాధ్యం. పెరిక్కులంలో అది ఒక బీసీలో బీసీబీ 15 పెరిక్కులంలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడం అంటే నేను ఊకతప్పుడు ఉపన్యాసం చెప్పినట్టు కాదు. అది ఎంత కష్టమో ఆ నిరంతరము తనకు తానే పోరాటం చేశాడు. నిరంతరము అందరినీ ప్రేమిస్తూ ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఒక దిగ్గజంగా ఎదగలిగాడు. అందరినీ ప్రేమించే గుణం ఉంది కాబట్టి, అందరూ ప్రేమను పొందగలిగాడు కాబట్టి ఈ రోజులో పెరిక జాతి చరిత్రలో ఒక జాతి నిర్మాతగా, ఒక జాతి రత్నంగా ఆయన కీర్తించబడుతున్నాడు. ఆయన ఆత్మవిశ్వాసం, ఆయన కాన్ఫిడెన్స్ ఈ రోజు పెరుగుకు ఏదైతే ఉందో యువకులకు అందరికీ కూడా అది ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి కల్పించాడు. నేను చెబుతున్నాను బయటలోకే విషయం. భూదేవి ఎప్పుడు కన్నీరు పెడుతుందా అంటే, ఒక రైతు చనిపోయినప్పుడు నా బిడ్డ చనిపోయాడు, నవధాన్యాలు పండించే స్థితిలో నేను లేను, నా భూమి బీడైపోతుంది అని భూదేవి కన్నీరు పెడుతుంది. ఒక పారిశ్రామికవేత్త భారతదేశ ఆర్థిక విధానంలో, ఆర్థిక వ్యవస్థలో ఒక పట్టుకొమ్మ లాంటి ఒక పారిశ్రామికవేత్త చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క పరిశ్రమలో ఉన్న కార్మిక కుటుంబాలే కాకుండా భూదేవి కూడా కన్నీరు పెడుతుంది. ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి కల్పించిన మరి మానవతావాది, తాను ఎదుగుతున్న కొద్దీ ఒదిగిన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే కీర్తిశేషులో నల్లపు రామయ్య గారు ఒక తత్వవేత్త అని చెప్పొచ్చు. ఎవరికైనా డబ్బు ఉంటే గర్వం పెరిగితే, ఎకనామిక్ స్టేటస్ ఉంటే గర్వం పెరిగితే, అందులోనూ నా పెరిగి కులం గురించి చెప్పాలని మహామేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. కొద్దిగా పెరిగితే గర్వం పెరిగిపోద్ది. గర్వాన్ని అనచడానికి శివుడే మూల కారణం అంటారు, అహం బ్రహ్మస్మి అంటారు. అటువంటి అహం లేకుండా ఎదిగే కొద్దీ ఒదిగిన వ్యక్తి. అందుకనే అంటున్నాను స్వర్గీయ నల్లపు రామయ్య గారు ఒక తత్వవేత్త అని అంటున్నాను. నేటి యువతరానికి కీర్తిశేషులు నల్లపు రామయ్య గారు నేటి పెరిక యువతరానికి, నవతరానికి దిశ మార్గదర్శి. ఆత్మవిశ్వాసం పెంచుకోవడంలో ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చు. పెరుగు కులం ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే కొద్దిగా వివిధ సామాజిక వర్గాల్లో పెరుగు కులం అనేది పబ్లిసిటీలో వెనకబడి ఉంది. మరి నల్లపు రామయ్య గారు, నేను పెరుగు కులం వాడిని, నా కుటుంబం అంతా పెరుగు కుటుంబం, నా పెరుగు సహోదరులు ఎవరైతే నిరాశ నిస్పృహకు లోనయ్యారో, ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారందరికీ నేను చేయూతనిస్తాను అని ముందుకొచ్చిన మహనీయుడు, అపురూపమైన వ్యక్తి. ప్రేమతో ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది అనుకుంటారు నల్లపు రామయ్య గారు ఎలా ఎదిగారు. ఆయన సీక్రెట్ ఏంటంటే నల్లపు రామయ్య గారి ఎదిగిన విధానంలో ప్రేమతోనే అనితర సాధ్యమైంది. ఒక పెరుగులంలో ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నతమైన స్థితికి వచ్చాడు అంటే ఆయన యొక్క సక్సెస్ మూల కారణం
కారణం ఏమిటంటే ప్రేమతోనే అది తన సాధ్యమైంది. ప్రేమను ఎంచుకున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు. అదే నల్లపు కీర్తిశేషులు నల్లపు రామయ్య గారి సక్సెస్. ఆయన గర్వం లేదు, ఈర్ష్య లేదు, ఎదుటి వాళ్ళని గౌరవించే గుణం ఉంది. అలాగే నిరాడంబర జీవి. మన గాంధీ మహాత్ముడు చూస్తాం, ఆయన ఒక వేషధారణ చూస్తాం, ఆయన ఎలా ఉంటాడు. గాంధీ మహాత్ముడితో పోల్చట్లేదండి కీర్తిశేషులు నల్లపు రామయ్య గారిని. ఆయన గాంధీవాదో నాకు తెలవదు, కానీ నిరాడంబత, సామాన్య జీవితం, ఒక మనిషి సామాన్యంగా ఎలా ఉండాలో ఆయన చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆయనకి అపరూపమైన దేశభక్తి ఉంది, అలాగే దైవభక్తి ఉంది. మరి శ్రీశైలం మరి అక్కడ సత్రానికి గౌరవ మన ట్రస్ట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆయనకి ఎంత అచించలమైన దైవభక్తి ఉంటేనే కదా. అలాగే కులాభిమానం ఉంది. చాలామందికి నా పెరుకులలో మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, రామయ్య గారి కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఏదైనా వస్తే కొమ్ములు వచ్చేస్తాయి, కానీ ఆయనకి కులాభిమానం ఉంది. కులాభిమానం ఉన్న వ్యక్తి, అందరినీ ప్రేమించగలిగిన వ్యక్తి, అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా కీర్తిశేషులు నల్లపు రామయ్య గారి మరి శ్రద్ధాంజలి సభ మరి ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చి మరి అందరూ కూడా ప్రగాఢమైన శ్రద్ధాంజలి తెలియజేస్తున్నారు. నేను ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. నా పేరు బత్తుల రమేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ పెరిగకుల రాష్ట్ర సమన్వయకర్తని, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర లీడర్ని, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యుని. ఇది నా పరిచయం. మరొకసారి చెప్తున్నాను, నల్లపు మళ్ళీ జన్మంటూ ఉంటే ఓ మహనీయ నల్లపు రామయ్య గారు కీర్తిశేషులు స్వర్గస్థులు మళ్ళీ మీకు జన్మంటూ ఉంటే నా పెరిగి జాతిలో పుట్టి, నా పెరిగి జాతిలో ఏ పెరిగి జాతి యువకులు యువతరం నవతరం నిరాశ నిస్పృహలతో జీవిత వైఫల్యాలతో కృంగి కృషించిపోతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ మీరు మార్గదర్శిగా మళ్ళీ జన్మించాలని మనస వాచ కర్మణ ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరొక్కసారి నల్లపు రామయ్య గారికి మరి ప్రగాఢ శ్రద్ధాంజలి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పెరిక కుల అన్ని జిల్లాల నుంచి వచ్చిన పెరిక పెద్దలకి, అతిరథ సారథులకి అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. ఫైనల్గా ఉంటే చెప్తున్నాను, చాలా మందికి తెలవదు నల్లపు రామయ్య గారు ఈరోజు సక్సెస్ అయ్యాడు అంటే ఆ సక్సెస్కి మూల కారణం అందరినీ ప్రేమించడం, తాను ఎదిగే కొద్ది ఒదిగి ఉండడం, కులాభిమానంతో అందరినీ అక్కడ చేర్చుకుంటాం. ఆయన అందరి వాడిగా అందరి చేత ప్రేమ అభిమానాలు పొందబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు నల్లపు రామయ్య గారు. వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మన పెరిక యువకుల మీద ఉంది. ఏమండి, మనం ఆర్థికంగా ఎదగాలి. ఎకనామిక్స్ ప్రకారం చెప్తున్నాను, ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగాలంటే ఏం కావాలి? గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అందరూ నా కుటుంబం, ఆ కుటుంబం కోసం నేను పనిచేస్తున్నాను, అందరూ నా వాళ్ళు అనే ప్రేమతత్వాన్ని ఎవరైతే నరాల్లో జీర్ణించుకుంటారో ఆ వ్యక్తి ఈరోజు కీర్తిశేషులు నల్లపు రామయ్య గారు మరి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు.